ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తన హామీలను నెరవేర్చారు. మొదటి 5 ఫైళ్లపై సంతకాలు చేయడమే కాకుండా మెగా డిఎస్సిని భారీగా ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆనందం పెల్లుబికింది. చంద్రబాబు సంతకాలు చేసిన వెంటనే లబ్ధిదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. పరదాల పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా శ్రీకారం చుట్టారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజలు లబ్ధిదారుల సమక్షంలో చంద్రబాబు 5 ఫైళ్లపై సంతకాలు చేయడమే కాకుండా సంతకాలు చేసే ముందు వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల సమక్షంలో సచివాలయంలోని 1వ బ్లాక్ లో ఉన్న ఆయన ఛాంబర్ లో చంద్రబాబు ఫైళ్లపై సంతకాలు చేశారు. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టుల భర్తీకి సంతకం పెట్టారు. వెంటనే ఫైల్ ప్రాసెస్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఇది ఆయన తొలి సంతకం. ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వెంటనే భర్తీ చేయాలని లబ్ధిదారులు కోరగా తప్పనిసరిగా చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. ప్రజలను పట్టి పీడించడంతో పాటు ఆస్తుల భద్రతపై కూడా ఆందోళన నెలకొన్న భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ 2వ ఫైల్పై చంద్రబాబు సంతకం చేశారు. తనకు అనేక మంది ఫోన్లు చేసి ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరారని కూడా వివరించారు. అక్కడే ఉన్న ఒక రైతు తన పొలాన్ని వైసీపీ నేతలు ఆక్రమించుకోవడమే కాకుండా పొలంలో గుడిసెలు వేసుకున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడి చేసి కొట్టారని చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ చట్టం రావడంతో తాను వెళ్లి ధైర్యంగా వారిని ప్రశ్నిస్తానని సీఎంకు చెప్పారు. అక్కడే ఉన్న రైతు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మను తీసివేయించాలని కోరారు. దీనికి చంద్రబాబు వెంటనే తీసివేయిస్తానని, ఈ క్షణం నుంచి ఇక అతని బొమ్మ ఉండదని స్పష్టం చేశారు. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి కలిగించే విధంగా చంద్రబాబు సీఎంగా 3వ ఫైల్పై సంతకం చేశారు. పెన్షన్ను 3 నుంచి 4 వేలకు పెంచుతూ జులై నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆయన సంతకం చేశారు. తాను హామీ ఇచ్చిన నాటి నుంచి ఏప్రిల్ నాటి నుంచి 3 నెలలకు 1000 రూపాయల చొప్పున అదనంగా 3,000, జులై పెన్షన్ ను 4,000తో కలిపి మొత్తం 7,000 ఇస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా కాకుండా విడిగా పెన్షన్ ఇవ్వాలని కమిషన్ ఆదేశిస్తే కొంతమంది లబ్ధిదారులను ఇబ్బంది పెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే వారికి ఇబ్బంది లేకుండా చేసేందుకు గత 3 నెలల పెన్షన్ కూడా కలిపి ఇస్తున్నానని వివరించారు. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. 4వ ఫైల్పై కూడా చంద్రబాబు సంతకం చేస్తూ స్కిల్ సైన్సెస్ గురించి చెప్పారు. స్కిల్ సైన్సెస్ అంటే తొలుత చాలా మందికి అర్థం కాలేదని, వివరించిన తర్వాత తెలిసిందని చంద్రబాబు చెప్పారు. తొలుత ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలకు ఉన్న డిమాండ్స్ తెలుసుకుని అందుకు తగిన విధంగా మన పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు లెక్కలు తీస్తామని చంద్రబాబు వివరించారు. ఈ అంశంపై త్వరలోనే మరింత వివరణ ఇస్తానని చంద్రబాబు చెప్పారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు కొంతమంది విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. 5వ ఫైల్పై చంద్రబాబు సంతకం చేసిన వెంటనే రోజువారీ కార్మికులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుని వెంటనే ఆ ఫైల్పై సంతకం చేశారు. పేదవాళ్లకు అన్నం పెట్టే క్యాంటీన్లను రద్దు చేయడం దుర్మార్గమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే అనేక మంది ఆకలితో అలమటించారని ఆయన గుర్తు చేశారు. ఎవరు ఆకలితో ఇబ్బంది పడకూడదని రుచి, శుచితో కూడిన భోజనం పెట్టి మంచి భవనాలు కూడా నిర్మించామని ఆయనకు గుర్తు చేశారు. త్వరలోనే అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ జరుగుతుందని, పేదవారికి భోజనం రుచి, శుచితో అందిస్తామని కూడా చంద్రబాబు వివరించారు. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. 5 ఫైళ్లపై సంతకాలు చేసిన వెంటనే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చంద్రబాబుకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారులు కూడా చంద్రబాబుకు పుష్పగుచ్చాలు ఇచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము